హే గాయ్స్, వెల్కమ్ టు మీ ఇంటి అబ్బాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నాకు తెలిసిన ఒక పిల్లగాడు, అంటే అనంతపురం పిల్లగాడు, పాపం వాడికైతే మాత్రం శాలరీ 15,000 వస్తుందంట. సో అన్న, నాకు కొంచెం ఇట్లా ఒక వీడియో చేసి పెట్టాన్న, ఎలా సర్వైవ్ అవ్వాలా మన అనంతపురం లాంటి, అంటే టైర్ 2 సిటీస్ లాంటివి, అంటే అనంతపురం అవని, కర్నూలు అవని, గుంటూరు అవని, ఇలాంటి సిటీస్ ఏంటంటే కొంచెం తక్కువ లిమిటెడ్లో ఉంటాయి. రెంట్ కానీ పెద్ద ఎక్స్పెన్సివ్గా ఉండవు. సో అందుకని తమ్ముడైతే మాత్రం అడిగాడు, అన్న ప్లీజ్ కొంచెం నాకు కాకుండా నాకు వీడియో చేసామంటే చాలామందికి అయితే మాత్రం అవసరం అవుతుంది అన్న అని. సో ఈరోజు నేను మా బుడ్డగాడితో పాటు నేను కూడా వీడియో చేస్తాను. సో దానికోసం అయితే కొంచెం నోట్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. సో ఇలా చూసి నేను ట్రై చేసి చెప్తాను, మరి తప్పుగా అనుకోద్దండి. ఎందుకంటే 15,000 అంటే ఇంక అర్థం చేసుకోండి, చాలా 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 క్రూషియల్ బ్యాలెన్స్ అయితే అది మాత్రం. సో అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకనే నేను నోట్స్ అయితే తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ అయితే మాత్రం మన శాలరీ ఎంత? 15,000. పెద్దగా రాస్తానని ఏం అనుకోద్దండి. అంటే డబ్బులు వచ్చేది పెద్దగా వస్తుంది, కానీ పోయేటప్పుడు మాత్రం కనబడుకోకుండా పోతుంది. సో దీంట్లో మీరు ఎక్స్పెన్సెస్ ఎలా చేసుకోవాలంటే, మనం టైప్ 2 సిటీస్ అంటే చెప్పుకున్నాం కదా, అనంతపురం కానీ, కర్నూలు కానీ, గుంటూరు కానీ, ఇక్కడ మనకి రెంట్ అయితే మాత్రం 3,000 నుంచి 2,500 వరకు ఉంటుంది. అంటే కొంచెం చిన్నపాటి ఇల్లులు అయితే, మీరు పెద్ద పెద్ద ఇల్లులు పోయి నాకు మంచిగా ఈ రేట్లో కావాల రెంట్ అని అంటే ఎవరు ఈరు కొడతారు, ఒకటే తన్ని పంపిస్తారు. సో ఇదైతే తీసుకోండి 2,500. అంటే 2,500 ఎందుకని అంటానంటే, మీరు ఒకవేళ షేరింగ్ చేసుకున్న, ఒకవేళ 5,000 రెంట్ తీసుకున్నా కానీ, మీరు అండ్ మీతో పాటు ఒక పార్ట్నర్ కూడా ఉంటారు కదా, సో ఆఫ్ చేసుకున్నారంటే 2,500తో సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. ఇవన్నీ మన నీడ్స్. ఫుడ్ వచ్చేసి ఒక 3,000. అంటే మీరు లగ్జరీగా అనుకో, టోటల్ 6,000 పడుతుంది. అంటే ఒకవేళ రూమ్ షేరింగ్ చేసుకుంటే టోటల్ మీది ఒక 3,000, మీతో పాటు ఉన్న అతనిది ఒక 3,000 వేసుకున్నా అంటే 6,000 అవుతుంది. మంచి లగ్జరీగా అయితే తినచ్చు 6,000 కంటే కదా నాన్న. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఒక 800 వేసుకో. మనకేం అది బెంగళూరు కాదు, హైదరాబాద్ కాదు, పెద్ద అవ్వడానికి చాలు 800. ఆటో ఎక్కినా కూడా ఓ 10 రూపాయలు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, నెలకు ఒక 800 వేసుకుందాము. నెక్స్ట్ ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ అంటే, ఇప్పుడు రీఛార్జ్ అవ్వని, ఎప్పుడన్నా అట్లా బయటికి పోతా పానీపూరి బండి కనిపిస్తే అదొక పానీపూరి, అట్లా ఒక 1,000 రూపాయలు. అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 1,000 రూపాయలు. అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 1,000 రూపాయలు అయితే వేసేసుకున్నాము. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది అసలైన స్టార్టింగ్. అంటే ఇంతసేపు ఇవన్నీ మన నీడ్స్ కాబట్టి కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సేవింగ్స్ చేసుకోవాలి. అంటే వచ్చేది అన్న 15,000 వస్తుంది, నువ్వు ఎలా సేవింగ్ చేయగలుగుతావు అన్న దీంట్లో అని మీరు అనుకోవచ్చు. ఎస్, చేసుకోవచ్చు. ఏదైనా చిన్నదాని నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు అంటారు కదా, పావులా, ₹1, రూపాయి, ₹2, ₹5, ₹10, ₹20 అని. సో ఇక్కడ కూడా అంతే, ఏదున్నా కూడా చిన్నదాంతో స్టార్ట్ చేస్తేనే అది పెద్ద వరకు వెళ్తుంది. ఇక్కడ మనం సేవింగ్ చేసుకోవడానికి 500 నుంచి 1,000 రూపాయల వరకు ఉంది. మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. ఒకవేళ నేను తప్పు చెప్తాను అంటే క్యాల్కులేషన్ చేసుకోండి. అండ్ ఇక్కడితో అయిపోయింది అని అనుకోవద్దు. దీంతోపాటు నెక్స్ట్ ఇంకొక చిన్న పార్ట్ టైం జాబ్ కూడా నేను ఇప్పిస్తాను. అంటే పార్ట్ టైం జాబ్ అంటే, ఈ రోజుల్లో కుర్రాళ్ళ దగ్గర బైక్ లేదని అయితే మాత్రం నేను చెప్పను. ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. అంటే కొంతమంది అయితే అమ్మా నాన్నల్ని సతాయించి హింసించి మరి బైకులు తీసుకుంటున్నారు. ఇంకొంతమంది కష్టంతో ఆ పనులు చేసుకుంటా, ఈ పనులు చేసుకుంటా, కూలి పనులు చేసుకుంటా చేస్తున్నారు. సో వీళ్ళ కోసం వీకెండ్స్ జొమాటో, స్విగ్గీ ఇలాంటివి అయితే మాత్రం దొరుకుతాయి మనకి చేసుకోవడానికి. ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ మీరు కలిపినా కానీ 7,300 రూపీస్ అయితే మిగులుతుంది. ఓకేనా? సారీ, ఇదంతా కలిపితే 7,300 రూపీస్ అయితే అవుతుంది. సరే పోనీలే సేవింగ్స్ అని పెడదాము, ఒక 1,000 రూపాయలు సేవింగ్స్ అంటే ఎత్తిపెట్టుకుందాం అని అనుకున్నా కానీ
7,300 ప్లస్ ఒక 1,000 రూపీస్ వేసుకుంటే 8,300 మిగిలింది. సారీ 8,300 అయితే ఖర్చు అయింది. ఇంకా 15,000లో ఇంకా ఈ 15,000లో ఇంకా మీరు ఒక 2,000 మీ దగ్గర పెట్టుకున్నా కూడా, ఇంటికి ఇంకొక పంపించినా కూడా, ఇంటికి ఇంకొక 3,000 పంపించినా కూడా ఇంకా పెట్రోల్ డబ్బులు అనేటివి మిగులుతాయి. సో పెట్రోల్ డబ్బులతో మీరు చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటా కదా. ఇంకా చాలామందికి అయితే మాత్రం అర్థమైంది అనుకుంటున్నా, ఎందుకంటే ఇది చిన్న అమౌంట్ కాబట్టి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీరు పెద్ద అమౌంట్ ఉన్నాయంటే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ మనం పెడితే వస్తుంది డబ్బులు, మన ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇలాంటివి చేసుకుంటూ ఉన్నామంటే రేపటి రోజు ఫ్యూచర్లో అంటే మీకంటూ పెళ్ళి అయినిచ్చి మీ ఫ్యామిలీకిను, మీ అమ్మ నాన్నకి, మీతో ఉన్న పార్ట్నర్కి అన్నీ కలిసి వస్తాయి. ఓకేనా. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కొంచెం మన కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేసేయండి మర్చిపోకుండా. అండ్ మా బుడ్డగాడు అయితే మాత్రం చాలా బాగున్నాడు, మంచిగా కోఆపరేట్ చేశాడు వీడియో కోసం. వాళ్ళమ్మేమో బాగా మంచి పనిలో ఉండిపోయింది. సో ఇంకా వీడియో చేయాలి కదా, సో నాతో పాటు వచ్చి వీడియో చేస్తాను నాన్న అని అన్నాడు. అందుకు తీసుకొని వచ్చి వీడియో చేపించేసా. ఇంకా సరే ఇంక వెళ్ళిపోతున్నా. బాయ్.